హాయ్ అండి, వెల్కమ్ టు సింధు టెసల్స్. ఇవాళ ఇంకో కొత్త డిజైన్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే నేను ఆల్రెడీ టెసల్స్ చేసి పెట్టుకున్నాను. ఇట్లా స్క్వేర్ షేప్లో ఉన్నదానికి ఇవి కొంచెం మందంగా ఉన్నాయి. అంటే బీడ్స్ మామూలుగా రెగ్యులర్గా వచ్చేటివి చాలా తిన్నుగా ఉంటాయండి. వేసి కొంచెం చిన్నగాను మందంగా ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఇది పర్పుల్ కలర్ శారీ. నేను పర్పుల్ కలర్ శారీకి అక్కడక్కడ బుట్టీస్ వచ్చాయి. నేను దాంట్లో ఉన్న కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాను. ఇది అంటే థ్రెడ్కి నేను ఇట్లా నార్మల్గా నీడిల్కి ఇట్లా థ్రెడ్స్ తీసేసుకొని, అంటే నేను 80 రౌండ్స్ తీసుకుంటాను. 80 రౌండ్స్ని ఇట్లా డబల్ చేసేసి నీడిల్లోకి తీసేసుకొని ఇట్లా వేసేస్తాను. అయితే కుచ్చు అయితే కొంచెం హైట్గానే పెట్టాను, ఎందుకంటే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి. ఇది కొంచెం హెవీ డిజైను, శారీ కూడా కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది, అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నాను. కస్టమర్ కూడా ఇది డిజైన్ పంపించి ఇదే కావాలి అని అడిగింది, అందుకని ఇలా చేస్తున్నాను. నేను నాట్ అయితే ఇలా వేస్తున్నాను రెగ్యులర్గా. నాట్ ఇలా వేయడం వల్ల ఏంటంటే గ్రిప్ ఎక్కువ ఉంటుంది, తొందరగా ఊడిపోదు. ఇలా వేసిన తర్వాత మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో అవి వేసుకోవాలి. ఇక్కడ నేను అంటే కాటన్ థ్రెడ్ తీసుకున్నాను. కాటన్ అంటే సేమ్ పర్పులే తీసుకోవాలి. మనం పర్పుల్ కలర్ శారీ కాబట్టి, అంటే పళ్ళు కలర్ ఏదైతే ఉందో మనము అదే కలర్ తీసుకుంటే బాగుంటుంది, అందుకని నేను పర్పులే తీసుకున్నాను. ఇక్కడైతే చిన్న బీడ్స్ ఫస్ట్ ఇలా వేసేస్తున్నాను నేను పైకి. వేసిన తర్వాత నేను ఇది కుచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్నా కదా, ఇలా కుచ్చు ప్రిపేర్ చేసుకున్న దానికి దీంట్లోకి మళ్ళీ పైన హోల్ ఉంది మనకు, ఆ హోల్లో నుంచి కిందకి తీస్తున్నాను. కిందకి తీసి చిన్న బీడ్ మళ్ళీ మనం దీనికి యాడ్ చేయాలి. అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి గ్యాప్ అనేది మనకు, ఆ గ్యాప్ ఫిల్ కావడానికి చాలా కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. ఇలా మళ్ళీ రివర్స్ తీసేసుకోవాలి పైకి, ఎందుకంటే ఆ బీడ్ మనకు స్టాప్ చేస్తుంది, హ్యాంగ్ అవుతుంది ఆ కుచ్చు అనేది. మనము అందుకే థ్రెడ్ అనేది కాటన్ థ్రెడ్ కొంచెం లేయర్స్ ఎక్కువ తీసుకుంటే ఆ స్ట్రాంగ్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మనము 2-3 సార్లు పైకి కిందికి అనలేం కాబట్టి ఒకటేసారి ఇలా తీసుకుంటే మనకు కుచ్చు అనేది నీట్గా ఉంటుంది హ్యాంగ్ అవుతూ. మళ్ళీ 2 బీడ్స్ వేసి ఇలా మనకు వీ షేప్లో లాగా మిడిల్లో ఇట్లా హ్యాంగ్ చేయాలి. ఇలా హ్యాంగ్ చేసేసి మళ్ళీ నాట్ అనేది ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటే ఆటోమేటిక్గా మనకు టైట్ అయిపోతుంది. ఇట్లా టైట్గా వేస్తేనే మనకు డిజైన్ అనేది అంటే నీట్గా లుక్ అనేది బాగా వస్తుంది. లూజ్గా వేస్తే అది మంచిగా అనిపించదు. కుచ్చు కూడా బాగా బంచ్ లాగా ఉండాలి, అప్పుడైతే మనకు చాలా ఈజీగా వస్తుంది అన్నమాట. బంచ్ అనేది లేకపోతే కుచ్చు లుక్ అనేది ఉండదు. చాలామంది కుచ్చు బంచ్ వేయరు, ఏదో సన్నగా పీలగా ఇట్లా వేసేస్తారు. నాకు అట్లా నచ్చదండి, బంచ్ లాగా ఉండాలి. ఇప్పుడైతే ఇలా వేసాను కదా, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ కుచ్చు అంటే ఇలా మనం కంటిన్యూగా వేసుకోవాలి. అంటే గ్యాప్ ఇచ్చేసి మనకు ఎంత గ్యాప్ కావాలి, దగ్గర కావాలనుకుంటే దగ్గర అట్లా గ్యాప్ లాగా వేసేసుకోవాలి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. మనము సింగిల్ కలర్ కూడా ఆప్షన్ తీసుకోవచ్చు. నేనైతే ఇందులో 2 కలర్స్ యూజ్ చేశాను, మొత్తం 3 కలర్స్. అంటే ఇది మిడిల్లో ఎల్లో వస్తుంది కదా, ఇదేమో వచ్చేసి పీచ్ కలర్ వస్తుంది ఒకటి, ఇంకొక కలర్ కూడా వస్తుంది. అట్లా 2 కలర్ కాంబినేషన్ తోటి తీసుకున్నాను. చాలా బాగుంది డిజైన్ అయితే, మనకి చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. గ్రాండ్ శారీస్కి, ఫ్యాన్సీ శారీస్కి అట్లా చాలా బాగుంటుంది. ఇలా ఫ్యాన్సీ శారీస్కే బాగుంటుంది, మరి పట్టు శారీస్కి కొంచెం ఇలా వేస్తే కొంచెము అంటే దాని పట్టు శారీ లుక్ పోతుంది. ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీ కాబట్టి చాలా బాగుంటుంది. మనం ఎక్స్ట్రాస్ అన్ని ఇట్లా క్లియర్ చేసేసుకొని చేస్తే నీట్గా ఉంటుంది కుచ్చు అనేది. మనకి ఆ కుచ్చు అనేది కింద ఆరెంజ్ది కొంచెం లెంత్ అనేది ఎక్కువ వస్తుంది, అవి 2 అటు ఇటు పైకి వస్తాయి. ఇక్కడ నేను 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాను కదా, ఒకటి బ్లూ తీసుకున్నాను, ఒకటి పీచ్ తీసుకున్నాను. డిజైన్ అయితే ఇలా వచ్చింది. మీకు ఈ డిజైన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి.